యాజ్ ఏ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ఇన్ కోయలేషన్ ఆఫ్ ఎన్డీఏ ఆయన మాటకు ఒక తూకం ఉంటుంది, ఆయన మాటకు ఒక విలువ ఉంటుంది. అలాంటప్పుడు ఆయన ఎంత ఆచితూచి మాట్లాడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు. అంటే ఇప్పుడు మనం రెండు విశ్లేషించి చూద్దాం. ఈరోజు అధికారం వచ్చింది, వారు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఆ హోదాలో మాట్లాడుతున్నారు. వారు మాట్లాడినట్టు కొన్ని అంశాలని అధికార పార్టీ ఉన్నటువంటి ఏ పార్టీకైనా కొంత బాధ కలిగించినటువంటి అంశం కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అదే ఒక 5 సంవత్సరాల క్రితం ఆయన ఓటమి పాలైనాడు, ఎట్లుంది పరిస్థితి? ఏ పార్టీ అయితే జీవితంలో మళ్ళీ గెలుస్తుందా లేదా, ఉద్దడులు ఉన్నటువంటి పార్టీ, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీ, అలాంటి పార్టీ పరిస్థితే కనీసం మంత్రులు కూడా బయటికి రోడ్డు మీదకి వచ్చి తిరగలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజు తోడు నిలబడ్డది ఎవరు? నిలబడ్డాడు కదా, మాట్లాడిండు కదా, ఉన్నాడు కదా. ఇలా ఆయన కనిపించింది దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ గురించి మాట్లాడు, అరే మార్పు కోసం మాట్లాడు. స్టాలిన్ గురించి మాట్లాడు, మార్పు కోసం మాట్లాడు. ఉత్తరాది రాష్ట్రాల గురించి మాట్లాడు, మార్పు కోసం మాట్లాడు. ఆ మాట్లాడుతుడు అక్కడ చేస్తుండా, ఇక్కడ చేస్తుండా? ఆయన ఖచ్చితంగా ఆయనకి ఏదైతే శాఖ ఉందో ఆ శాఖలో పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాడు కదా. ఒక మాట మాట్లాడు, సినిమా రంగంలోనికి పనికి రాదు, నువ్వు అసెంబ్లీ గేట్ కూడా దట్టలేవు అన్నాడు. అరే 100% స్ట్రైక్ రేట్ తీసుకుంటూ ప్రజల్లో ఆ భావన వచ్చింది. ఆ భావన వచ్చింది కాబట్టి అనుకున్నాడు ఆయన, అరే ఇంకా నేను చేయగలుగుతా, దేశవ్యాప్తంగా నేను మార్పు చేస్తా, దేశవ్యాప్తంగా నేను ఏమైనా చేయగలుగుతానంటే భావన వచ్చింది కాబట్టి కొంత ఆయన ఓపెన్ అయింది అనుకుంటున్నాం. మేమైతే అనుకుంటాం ఎవరో స్క్రిప్ట్ రాసి స్క్రిప్ట్ ప్రకారమే ఆయన ఇచ్చేస్తా ఉన్నారంటే ముమ్మాటికి తప్పు. ఎవరికైనా కానీ సొంత ఆలోచన ఉంటుంది, ఒక పార్టీ నాయకుడు ఆయన. నిజం సార్. ఇప్పుడు తెలుగుదేశాన్ని 40 ఏళ్ల తెలుగుదేశాన్ని నేను నిలబెట్టాము మనము అని అనడం ఎంతవరకు సబబు సార్? ఇప్పుడు ఆ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారే ఏదైనా సరే నాకు అధికారం కావాలి, ఈ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని దించాల్సినటువంటి అవసరం ఉంది, ఎంతకైనా మనం ఇదైతే అనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది. అంత ఉద్దనుడైనటువంటి నాయకుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కదా ప్రతిపక్షం. అప్పుడు ఏమైంది? ఆయనని అనవసరమైనటువంటి కేసు, ఆ కేసును చేసి జైలు పంపిస్తే ఎవరు వచ్చిరండి? ఆ రోజు ఎవరు మాట్లాడారు? ఎవరున్నారు? ఆయన ధైర్యంగా వచ్చిండు. ఆ రోజు ధైర్యంగా మాట్లాడాడు, ధైర్యంగా నిలబడ్డాడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఏదో చేయాలనేటువంటి తపనతోని ఆ స్థాయిగా నిలబడ్డాడు. కొంత మార్పుకు సాధించింది. దాంట్లో కూడా మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీగా మేము అనే మాట ఒకటే, నిజంగా కూడా ఏదైనా మనిషి మారి దేశం మీద మాట్లాడి, దేశం మీద ఆలోచన మాట్లాడి, దేశ రక్షణ కోసం ఏమైనా చేస్తా, దేశం అంతా కూడా కలిసి ఉండాలి, లేదా దేశంలో విచ్ఛిన్నం కావద్దనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే స్వాగతిస్తారు. దాంట్లో పెద్ద సందేహం ఏం లేదు కదా. దాన్ని మనం ఇంత రాద్ధాంతం చేసి చూడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే కొంతమంది స్పీచ్ కదా మాట్లాడే తీరు. సరే ఇప్పుడు నేనేమంటున్నా, మాట్లాడిన మనిషిని మర్చిపోతా ఉన్నారుగా. ఇన్ని రోజులు పొగిడి ఎప్పుడు మాట్లాడలేదే. అయితే ఎక్కడ కూడా పేర్లు ప్రస్తావించకుండా ఏదో సందర్భం అని మాట్లాడితే సరే. ఇప్పుడు నేను ఏమంటున్నా, నానా అర్థాలు తీయండి, 100 అర్థాలు తీయండి, తప్పేముంది? మీరు అర్థాలు తీయడానికి 100 తీయొచ్చు, దాంట్లో ఏం తప్పలేదు కదా. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఎలాంటి విపరీత ధోరణి లేకుండా చాలా స్పష్టంగా సింగిల్ లైన్ లో చిన్న పిల్లవాడికి అర్థమయ్యే విధంగా మాట్లాడారు. అంతే, వాస్తవం వాస్తవం సార్. ఇందులో అర్థాలు వెతుకునే వాళ్ళందరూ పెద్ద అర్థాలు తీసినట్టు. నేనేమంటారా సార్, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో లేనప్పుడు అనేక సందర్భాలు ఏమేమి మాట్లాడారు మనం అన్ని కళ్ళారా చూసినాం కదా. చూసినప్పుడు ఏమైపోయింది? ఇవాళ మళ్ళీ ఎన్డీఏలతో కలిసినప్పుడు ఇప్పుడేం మాట్లాడుతున్నారు చూస్తాం. సరే ఇది రాజకీయము, ఇలాగే మాట్లాడారు. రాజకీయాల్లో ఆ సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి లీడర్ ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇవాళ స్టాలిన్ అది మాట్లాడిండు అని అంటే మాట్లాడకపోతే ఎట్లా? ఆయన అనుకుంటుండు దేశవ్యాప్తంగా మార్పు కోసం నేను నా వంతు నేను ఏదో చేయాలనేటువంటి తపన ఉంది. కష్టం చేస్తాడు. వాళ్ళు కూడా అన్నారు 1938 నుంచే మనకి ద్రవిడ ఉద్యమం మొదలయ్యింది, మేము అసెంబ్లీలో చట్టాలు కూడా చేసుకున్నాము, మేము చట్టం చేసుకున్నప్పుడు బహుశా పవన్ కళ్యాణ్ పుట్టలేదు అసలు, అందుకే అతనికి అవగాహన ఉన్నట్లేదని తమిళనాడు వాళ్ళు అన్నారు. కొన్నిటికి పర్వాలేదండి, ఈ భారతదేశం మొత్తం ఉన్నటువంటి వాళ్ళన్నందు కూడా. సరే నేను ఏమంటున్నా, భారతదేశం మొత్తంలో ఒకే చలామణి అవుతుంటే వాళ్ళ ప్రాంతానికి రాగానే ఏదైతే రూపీ అనే సింబల్ ఉంది దాన్ని కూడా మార్చేస్తారంటే ఎట్లా? అరే ఏందండి అది? అది కాదు కదా. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాము, భారతదేశంలో ఉన్నాము అంటే ఆయన ఆలోచన ఏముంది? రేపు రాను ఒక విభజించేటువంటి ప్రాంతం చేయాలనుకుంటుండా, లేదా భారతదేశానికి వీళ్ళకి సంబంధం లేనటువంటి వాతావరణం తీసుకురావాలనుకుంటుండా? ఎందుకు ఇంత ఆలోచన? ఏ కుట్ర లేని ఏ ఆలోచనలు ఇంత డీప్ ఎందుకు ఆలోచిస్తా ఉన్నారు? ఆలోచించారు కాబట్టి ఖచ్చితంగా జాతిహితం కోరి చేసినటువంటి ప్రసంగం ఏంటి? ఇది హరిప్రసాద్ గారు ఇచ్చిన